ఈరోజు మనం ఒక అద్భుతమైన సినిమా ప్రపంచం గురించి మాట్లాడబోతున్నాం. దాని పేరు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. లోకేష్ సినిమాల్లో మీకు ఏది బాగా నచ్చుతుంది? ఫైట్, బీజీఎం, ఎలివేషన్ ఇవన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. కాని అసలు ఈ లోకేష్ యూనివర్స్లో ఇంకా ఎన్ని సినిమాలు రాబోతున్నాయి? ఇప్పటివరకు వచ్చిన కథల్లో బెస్ట్ స్క్రీన్ప్లే ఏది? లోకేష్ రాసుకున్న బెస్ట్ క్యారెక్టర్? అతని చివరి సినిమా ఏది? హాలీవుడ్ లెవెల్ బీజీఎంని పరిచయం చేసిన ఈ డైరెక్టర్ని మనమెందుకు ఇంతగా ఇష్టపడుతున్నాం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ వేచి ఉంది. లోకేష్ సినిమాను సినిమాగా తీయడు. ఒక పుస్తకాన్ని చాప్టర్స్లా చూస్తాడు. ఈ ఎల్సీయూ అనే కాన్సెప్ట్ హాలీవుడ్ నుంచి మన టాలీవుడ్కి వచ్చింది. ఒకే ప్రపంచంలో డిఫరెంట్ హీరోలు, విలన్స్ ఉంటారు. వారి కథలు ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఈ ఎల్సీయూ ప్రయాణం 2019లో మొదలైంది. ఖైదీ కథలో హీరోకు ఫ్లాష్ బ్యాక్ ఉండదు. ఎందుకంటే అతని భవిష్యత్తు కథనే లోకేష్ రాస్తున్నాడు. ఖైదీ సినిమా చూస్తున్నప్పుడు మనకు లోకేష్ కేవలం ఒక అద్భుతమైన ఫైట్ను చూపిస్తున్నాడని అనుకుంటాం. కాని అది కేవలం ఒక ప్రారంభమని మనకు తెలియదు. ఖైదీ సినిమా లోకేష్ కెరీర్లో బెస్ట్ స్క్రీన్ప్లే. ఎందుకో తెలుసా? ఒకే రాత్రి కథ. సినిమా కథ అంతా ఒక రాత్రిలోనే జరుగుతుంది. అది కూడా ఒకే లొకేషన్లో, ఒకే పాత్రతో. ఇది స్క్రీన్ప్లేకు పెద్ద ఛాలెంజ్. హీరోకి డైలాగ్స్ లేవు. హీరో దిల్లీ, కార్తీ ఎక్కువ డైలాగ్స్ మాట్లాడడు. కేవలం తన కళ్లతోనే, తన యాక్షన్తోనే కథను నడిపిస్తాడు. సినిమాలో పాటలు లేవు. సినిమా మొత్తం బీజీఎంతోనే రన్ అవుతుంది. ఇది కూడా ఆడియన్స్కి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. కాని ఈ కథలో లోకేష్ రాసుకున్న బెస్ట్ క్యారెక్టర్ ఎవరిది? ఆ క్యారెక్టర్ని మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. అది చూసిన తర్వాత లోకేష్ అసలు గేమ్ అప్పుడే మొదలుపెట్టాడని మీకు అర్థమవుతుంది. ఖైదీ తర్వాత లోకేష్ తీసిన సినిమా విక్రమ్. విక్రమ్ సినిమా ఒక చరిత్రను సృష్టించింది. ఈ సినిమాలో కొత్త చాప్టర్ మొదలైంది. అమర్ క్యారెక్టర్ ఫహద్ ఫాసిల్ ఒక తెలివైన క్యారెక్టర్. అతను విలన్లా కనిపించినా నిజానికి లోకేష్ యూనివర్స్కి పవర్ ఇస్తాడు. విక్రమ్, కమల్ హాసన్ పాత్ర. విక్రమ్ ఒక ఎక్సేజెంట్. అతను తన కొడుకు కోసం, తన దేశం కోసం పోరాడతాడు. అతని ఎలివేషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క పీక్. కాని ఈ సినిమాకు ఆడియన్స్ ఇచ్చిన ఎలివేషనేంటో తెలుసా? అది ఒక క్యారెక్టర్. కేవలం 3 నిమిషాల్లో ఆ క్యారెక్టర్ చేసిన ఇంపాక్ట్ ఎవరూ ఊహించలేదు. ఆ క్యారెక్టరే రోలెక్స్ క్యారెక్టర్ లోకేష్ రాసుకున్న బెస్ట్ క్యారెక్టర్. ఆ కళ్లల్లో ఉన్న క్రూరత్వం, ఆ నవ్వులో ఉన్న విలనిజం, ఆ బీజీఎంలో ఉన్న పవర్, ఇవన్నీ అతడిని ఒక విలంగా కాకుండా ఒక హీరోలా చూపించాయి. పవర్ఫుల్ స్క్రీన్ప్లే. కేవలం 3 నిమిషాల్లో ఒక క్యారెక్టర్ మీద ఇదంతా ఎలా చూపించాడు? సూర్య క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వలేదు. తన వాయిస్ రోలెక్స్కి ఇస్తే పవర్ఫుల్గా ఉంటుందని సూర్య అనుకున్నాడు. రోలెక్స్ బీజీఎం. ఆ బీజీఎం విన్నప్పుడు మనం భయపడతాం. ఇదంతా అనిరుద్ మ్యాజిక్. లోకేష్ సినిమాల్లో మీకు ఏ క్యారెక్టర్ నచ్చుతుంది? దిల్లీనా, విక్రమా, రోలెక్సా? ఈ ముగ్గురు ఒకే ఫ్రేంలో వస్తే ఎలా ఉంటుంది? లోకేష్ సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ను మొదలుపెట్టాడు. అదేంటంటే సీనియర్ హీరోల పాత్రలను వాళ్ల పాత సినిమాల పాత్రలకు కొనసాగింపుగా చూపిస్తాడు. కమల్ హాసన్ పాత సినిమాలో రా ఏజెంట్గా కనిపిస్తారు. ఇప్పుడు లోకేష్ విక్రమ్ సినిమాలో కూడా అదే క్యారెక్టర్ ఎక్స్టెండ్ చేశాడు. రజనీకాంత్ సినిమా కూలీలో కూడా ఆయన పాత సినిమాల్లోని ఒక పాత్రకు కొనసాగింపులా ప్లాన్ చేశారు. భాష స్టైల్ ఫ్లాష్ బ్యాక్లా అనిపిస్తుంది. టైటిల్ కార్డ్స్ ట్రెండ్. లోకేష్ కేవలం పాత్రలకు మాత్రమే కాకుండా సినిమాల టైటిల్ కార్డ్స్కు కూడా ఒక ప్రత్యేకతను తీసుకొచ్చాడు. విక్రమ్ టైటిల్ కార్డ్ చూస్తే అది ఎంత స్టైలిష్గా ఉందో మనందరికీ తెలుసు. అలాగే లియో టైటిల్ కార్డ్. తలపతి విజయ్ అభిమానులకు మరియు సినీ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించిన లియో టైటిల్ కార్డ్ కేవలం ఒక యానిమేషన్గా కాకుండా మార్వెల్ మరియు స్పైడర్వర్స్ లాంటి సినిమాల నుంచి స్ఫూర్తి పొంది విభిన్నంగా రూపొందించారు. రత్నకుమార్ తెలిపిన వివరాల ప్రకారం కథలో నుంచి ఏమాత్రం బ్రేక్ లేకుండా నేరుగా టైటిల్ సీక్వెన్స్లోకి మారేలా దీన్ని ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి మరీ డిజైన్ చేశారు. ఈ క్రియేటివ్ విధానం తలపతి విజయ్కు ఒక కొత్త ఉత్సాహభరితమైన పరిచయాన్ని ఇచ్చింది కాబట్టే
ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంది. కూలీ టైటిల్ కార్డ్ని కూడా చాలా గ్రాండ్గా స్పెషల్గా డిజైన్ చేశారు. ఈ టైటిల్ కార్డ్స్ సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేయడమే కాకుండా సినిమాలోని ఎలివేషన్ను ముందుగానే చూపిస్తాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి. అవేంటంటే ఖైదీ 2 కథ ఇంకా పూర్తి కాలేదు, విక్రమ్ 3, అమర్ విక్రమ్, రోలెక్స్ వీళ్లందరూ ఒకే సినిమాలో కనిపిస్తారు. రోలెక్స్ ద మూవీ కేవలం 3 నిమిషాల్లో ఒక రేంజ్ విలన్ను క్రియేట్ చేసిన లోకేష్ ఆ క్యారెక్టర్కు ఒక సినిమా తీస్తాడట. లియో 2 లియో సినిమా కథ ఇంకా పూర్తి కాలేదు, రెండో పార్ట్ కూడా తీయాల్సి ఉంది. ఎల్సీయూ ద ఎండ్ గేమ్లో అన్ని పాత్రలు కనెక్ట్ చేస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలు వచ్చిన తర్వాత ఎల్సీయూ ఒక పీక్కు వెళ్తుంది. లోకేష్ కనగరాజ్ ఏ సినిమాను ఆరంభించాడో దాని ముగింపు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అది కేవలం లోకేష్కు మాత్రమే తెలుసు. అసలు లోకేష్ రాసుకున్న పాత్రలో ది బెస్ట్ ఎవరు? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ ఫేవరెట్ క్యారెక్టర్ని షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం పాన్ ఇండియా ఫ్రేమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.